అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. आपको लेकर कहीं बाइट दे रहे थे, वो कह रहे थे कि आप बिना डाटा दे रहे हैं, वो कहीं ना कहीं बिना तथ्यों के डाटा दे रहे हैं. देखिए मेरे पास डेटा है, मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. अंबानी का केस अदानी का केस चल रहा है, उसमें समन्स आई है. गवर्नमेंट ऑफ इंडिया ने 18 महीने के लिए रिप्लाई नहीं दिया है. डायरेक्ट प्रेशर है प्राइम मिनिस्टर पे, वो सब जानते हैं. बट मेन बात ये है, देखिए बिना प्रेशर कोई हिंदुस्तान का प्राइम मिनिस्टर ये नहीं कर. जो हुआ है, जो किसानों के साथ हुआ है, डेटा के साथ हुआ है, डिफेंस के साथ हुआ है, एनर्जी सिक्योरिटी के साथ हुआ है, कोई प्रधानमंत्री नहीं कर सकता है. नॉर्मल सिचुएशन वो जब ही करेगा जब किसी ने मतलब चोक लगा रखा है, ग्रिप ले रखी है और चोक लगा रखा है. మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్ర సర్కారు వ్యవహరించేటువంటి తీరు, రైతుల ప్రయోజనాలకు సంబంధించి, అలాగే అమెరికాకి భారత్ లొంగిపోయింది అనేటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ వ్యక్తిగత విమర్శలు కానీ ఇతరత్ర ఏది చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇటువంటి విమర్శలు చేసినా కానీ మామూలుగా తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఈ వ్యాఖ్యలకు సంబంధించి వారు బాగా హర్ట్ అయిపోయి సభ హక్కుల ఉల్లంఘన ఇచ్చేంత సీరియస్ తీవ్రమైనటువంటి అంశమా? రాహుల్ గాంధీ చెప్పేది కూడా పర్టికులర్గా ఒకటి, రాజకీయ విమర్శలు చేయకుండా మీరు ప్రవేశపెట్టిన వాటికి సంబంధించి మేము అపోజ్ చేయకుండా లేకపోతే చెప్పకుండా ఉంటే దీనికి సంబంధించి చెప్తే దీన్ని మీరు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన ఇస్తారనేది కూడా ఒకంత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. ఎలా చూడాలంటారంటే కనీసం మాట్లాడే వీలు కానీ లేకపోతే దేశాల మధ్య జరుగుతున్నటువంటి భారత్తో ఇతర దేశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఇది కరెక్ట్ కాదని చెప్పినా కానీ సభా హక్కుల ఉల్లంఘన కేసులు ఇతరత్ర చేసేటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు అసలు దీనికి సంబంధించి? ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. సాధారణంగా ఇప్పుడు అమెరికాకు సంబంధించి అంటే ఇప్పుడు భారత్ నచ్చిన దేశం దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నది, ఎక్కడ చౌకగా వస్తే వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. కాబట్టి అది ట్రంప్ కు నచ్చలేదు. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సాగ్గా చూపించి మీరు యుద్ధానికి నిధులు ఇస్తున్నారు ఆయిల్ కొనడం ద్వారా, కాబట్టి మీరు ఆయిల్ ఆపేసేయాలి, లేదంటే నేను టారిఫ్లు ఇంకా పెంచుతానని చెప్పి దాదాపు 2 దఫాలుగా 50% విధించినటువంటి పరిస్థితి ఉంది. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా కొన్నాళ్ళు మేము ఎక్కడా కూడా భారత ప్రయోజనం తాకట్టు పెట్టం, భారత రైతుల సంక్షేమమే మాకు ముఖ్యమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే చెప్తూ వచ్చారు. కానీ అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఆల్రెడీ ఉక్రెయిన్ వాళ్ళిద్దరు కూడా శాంతి చర్చలకి ఇదంతా అడుగులు వేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటనేది చాలా మందికి అర్థం కాలేదు. వెనిజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేసే వరకు కూడా చాలా మందికి అర్థం కానిటువంటి పరిస్థితి. వెనిజులా అధ్యక్షుని ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో రాత్రికి రాత్రే, అంటే ఎందుకు కిడ్నాప్ చేశారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి సహజ ఆయిల్ నిల్వలకు సంబంధించినటువంటి పెత్తనం కోసం, ఆయిల్ కు దీనికి అంటే భారత్ రష్యా నుంచి కొనకూడదంటే ఒక లింక్ ఉంది. అంటే వెనిజులా ఆయిల్ ను అమెరికా ద్వారా భారత్ కు విక్రయించాలి, ఆ డబ్బులు భారత్ అమెరికా ఖాతాలో వేయాలి. దీని ద్వారా అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్రణాళిక రచించింది. దానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చాగ్గా చూపించింది. ఈ విషయాన్ని చాలా వరకు కొంతమందికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత ఉక్రెయిన్ అతన్ని ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో వెనిజులా అధ్యక్షుడు, ఆ తర్వాత నుంచి కూడా ఇటు భారత స్వరం కూడా క్రమంగా మారుతూ వచ్చింది. రిలయన్స్ కానీ లేదంటే ఇతర ఆయిల్ BPCL కానీ వీళ్ళందరూ కూడా ఆయిల్ రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొనుగోలు చేయడం మానేశారు. సైలెంట్ గా అక్కడి నుంచి కొనుగోలు తగ్గిస్తూ వచ్చారు. రష్యా భారత్ కు అంటే నమ్మకమైనటువంటి స్నేహితుడిగా ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు అనేది కరెక్ట్ కాదు నిజంగా. అంటే ట్రంప్ కు మోడీకి మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు, ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి అమెరికా వెళ్ళి ప్రచారం చేసి ఉండొచ్చు. ఇవన్నీ NRIల ఓట్ల కోసం ట్రంప్ మోడీని కాలంలో వేసుకుని ఉండొచ్చు, లేదంటే అహ్మదాబాద్ మైదానం వచ్చి వాళ్ళు హడావుడి చేసి ఉండదు, ఇవన్నీ చేసి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం ఎలాగైనా ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శల్లో దాదాపు నాకైతే ఎక్కడ కూడా తప్పు కనపడలేదు. అంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తుల దానికి భారత రైతులు వెలువెల్లాడాల్సి వస్తుంది, వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్లే, ఇకపై భారత్ ఎవరి నుంచి చమురు కొనాలి అమెరికా చెప్తుంది. అంటే కరెక్టే. ఇప్పుడు మీరు వెనిజులా నుంచి కొనమని చెప్తుంది, తర్వాత రేపు ఇంకో దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తుంది, అక్కడి నుంచి కొనమని చెబుతుంది, ఇరాన్ మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడు ఇరాన్ నుంచి మీరు కొనాలంటుంది. కాబట్టి
ఇక్కడ భారత్ ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కేంద్రానికి లేదు అనే అంశాన్ని రాహుల్ గాంధీ చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఒక మరో మాట కూడా అన్నారు, అంత సులభంగా భారత్ ను మోడీ అమ్మేస్తారంటే నేను నమ్మను, బహుశా ఆయనపై ఏదో బయట ఒత్తిడి ప్రభావం పడి ఉండవచ్చు అంటూ కూడా ఆయన ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలయ్యాయని తెలిసినప్పటి నుంచి ఆయన కళ్ళల్లో భయం స్పష్టంగా కనపడుతోంది. ఆ ఒత్తిడి ప్రభావం ఆయనపై పడిందేమో, వాళ్ళు ప్రధాని ఉక్కిరి బిక్కిరి చేసి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు అంటూ రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడారు. అంటే దీనికి సంబంధించి అంటే బీజేపీ ఇక్కడే ట్రిగర్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి ఇప్పటి వరకు స్టీఫెన్ హాకింగ్ కానీ లేదంటే బిల్ గేట్స్ ఇలా చాలా మందికి సంబంధించినటువంటి డేటా అందులో ఉంది. అక్కడ దాదాపు 300 జీబీకి పైగా డేటా ఉంది. దాన్ని మొత్తం కూడా అమెరికాకు విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి బీజేపీ కౌంటర్ ఇవ్వాలి. సాధారణంగా పార్లమెంట్ అన్నప్పుడు ప్రతిపక్ష నేతలు ఇదే ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. గతంలో రాహుల్ సోనియా గాంధీనో లేదంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఇదే తరహాల ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సభా హక్కుల ఉల్లంఘన బీజేపీ నేతలు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళ గురించి, అయినా సరే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో కూడా ఎక్కడ కూడా అంటే వాళ్ళు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేంత పట్టు అయితే ఆ వ్యాఖ్యల్లో లేదనేది నా అభిప్రాయం. అంటే ఎలా చూడాలంటారు? అంటే రాహుల్ గాంధీ కరెక్టే మాట్లాడారు చేశారు అనేటువంటి మాట, అంటే సభలో ఇతరత్ర ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి ఇక మీదట కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి అంటే ప్రతిపక్ష నేతకే ఆ విధంగా నోటీసులు ఇస్తే మిగతా వారు కూడా మాట్లాడటానికి భయపడతారు, లేకపోతే ఈడీ కానీ లేకపోతే ఇతర కేసులు కానీ లేకపోతే ఇతర రైడ్స్ కూడా జరిగేటువంటి పరిస్థితి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకెవరు మాట్లాడే సిచ్యువేషన్ ఉండదు. వారు చెప్పింది వారు చేసిందే అంతా కూడా నడిచేటువంటి పరిస్థితి. ఇలానే చూడాలంటారా మనం కూడా? 2014 నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు రేపు మోడీ అండ్ బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఎన్నాళ్ళు ఉన్నా సరే అదే జరుగుతూ వస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అనే భావనలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఉగ్రదాడులకు సంబంధించి కూడా వాళ్ళు ఒక సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రచారం కరెక్ట్ అవుతుంది, లేదంటే ఆర్మీ మీద జరిగే దాడులు వాళ్ళు చెప్పిన ప్రచారం కరెక్ట్ అవుతుంది, లేదంటే కాంగ్రెస్ అంటూ కూడా వీళ్ళు అంటే ముస్లిం కావాలనే పాకిస్తాన్ తో కలిసి కుట్ర చేస్తున్నారు. వీటికేటికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు అని అంటే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక సమాధానం ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళకి ఎదురుగా మాట్లాడిన చాలా మంది మీద వాళ్ళు ఇదే తరహాలో మాట్లాడుతుంటారు. అది మహువా మొయిత్రా మాట్లాడినా లేదంటే ఆ తర్వాత ఇంకెవరు మాట్లాడినా సరే, రాజ్యసభలో మాట్లాడినా సమాధానం ఉండదు, లేదంటే ముఖ్యమంత్రులు విమర్శలు చేసిన సమాధానం ఉండదు. ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి కూడా గతంలో ఇప్పుడు మమతా బెనర్జీ కొంత రాజీ పట్టు సంకేతాలు ఏదో కొంత కనపడుతున్నాయి తప్ప ఈ గతంలో మమతా బెనర్జీ ఘాటుగా విమర్శలు చేసిన సందర్భంలో కూడా బీజేపీ నుంచి రెస్పాన్స్ ఉండదు. అందుకే ఇప్పుడు అందరూ కూడా ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు చాలా వరకు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఓకే బీజేపీ ఏం చెప్తే అదే కరెక్ట్ అనే భావనలోకి వచ్చేసారు. వాళ్ళు ఏదన్నా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు దేశ ద్రోహం కింద చూడటం, లేదంటే అవమానించే విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా సహజంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ కూడా ఎదురుదాడి వెళ్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా అదే డిస్కషన్ నడుస్తోంది దేశవ్యాప్తంగా. వెంకట్ బలమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు కానీ ఆ అంశాల మీద బలంగా నిలబడటం లేదనేటువంటి ఒక విమర్శ కూడా రాహుల్ గాంధీ మీద ఉంది. దీని ఎలా చూడాలంటే రాహుల్ గాంధీలో కూడా ఈ విషయం మీరు అన్నది కరెక్ట్ 100%. ఎందుకు అని అంటే అతను ఒక విషయాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ తర్వాత దాన్ని అతను డైల్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పార్లమెంట్ లో గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా రాహుల్ గాంధీ చాలా అద్భుతంగా ప్రసంగించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఎప్పుడు అవకాశం వచ్చినా సరే కేంద్రాన్ని టార్గెట్ చేసే విషయంలో ఆయన ఎక్కడ కూడా వెనకడుగేయరు. కానీ దాన్ని కంటిన్యూ చేసేవారు అంటే ఆ టెంపో ఏదైతే ఆయన లేపుతారో అంటే దాన్ని కంటిన్యూ చేసేవారు, ఆ వాల్యూమ్ అనేది కంటిన్యూగా అలా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఉత్సాహం వస్తుంది. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ కొన్ని సందర్భాల్లో డల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్ర మంత్రుల మీద విమర్శలు చేసినా లేదంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ మీద లేదంటే హోంమంత్రి కాంగ్రెస్ లో ఒక వర్గం చెప్తుంది ఏంటంటే రాహుల్ వర్గం చెప్తుంది ఏంటంటే రాహుల్ కు మద్దతుగా ఆ స్థాయిలో స్వరం వినిపించేటువంటి నేతలు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ మరొకరు లేకపోవడం వల్ల తరచూ అంశాలు వస్తూ ఉంటే వాటిని కొనసాగించాల్సి వస్తుంది కాబట్టి మిగతా వాటిని అప్పుడప్పుడు కొన్నింటి పక్కన పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఒక విమర్శ. నిజంగా అలానే చూడాలంటారా? సీనియర్లు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన నేపథ్యమే దీనికి ఒక రీజన్గా చెప్తూ ఉన్నారు. అలానే చూడాలంటారు ఇది? ఎస్, గతంలో రాహుల్ గాంధీకి సింధియా కానీ లేదంటే సచిన్ పైలట్ కానీ ఇలా కొంతమంది నేతలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా అటు ప్రతిపక్షాల నుంచి కూడా కొంతమంది నుంచి సపోర్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇండియా కూటమిలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి దినేష్ గుండూరావు, కర్ణాటకకు సంబంధించి దినేష్ గుండూరావు కానీ లేదంటే మరికొంతమంది నేతలు ఉండే డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రాల్లో మాట్లాడితే ఆ పరిస్థితులు బాగుంటాయి. కేసీ వేణుగోపాల్, అదేవిధంగా అటు కేరళ నుంచి తిరువనంతపురం ఎంపీ ఎవరైతే శశి థరూర్ కానీ లేదంటే
అటు రాజస్థాన్ నుంచి మరి కొంతమంది కీలక నేతలు ఉండేవారు, ఢిల్లీ నుంచి కొంతమంది కీలక నేతలు ఉండేవారు, పంజాబ్ నుంచి కొంతమంది ఉండేవారు. వీళ్ళెవరూ కూడా ఇప్పుడు మాట్లాడకపోవడం అంటే రాహుల్ గాంధీ ఏదైతే అంటే ఇక్కడ ఒంటరి పోరాటం కింద అయిపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మాత్రమే పోరాటం చేసేవాళ్ళు అనేవాళ్ళు. అలాగే వైసీపీలో జగన్ మాత్రమే, లేదంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాత్రమే పోరాటం చేసేవారు. బీఆర్ఎస్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారు అనేవాళ్ళు. అటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు కాదు గత 10 ఏళ్ల నుంచి కూడా కనపడుతున్నాయి. వీళ్ళందరూ కూడా దాదాపుగా లొంగిపోయారు. సింధియా కేంద్ర మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ ఆయన చక్కగా బీజేపీలో జారుకున్నాడు ఆ ఆఫర్ కి. ఇంకా తర్వాత ఇప్పుడు సచిన్ పైలట్ గాని వీళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రాల్లో దీని అశోక్ గెహ్లాట్ తో వీళ్ళకి ఉన్నటువంటి విభేదాల కారణంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ అనేది కరువు అయిపోయింది. సో ఆయన ఎంత పోరాటం చేసినా సరే దానికి సంబంధించి అది నిరుపయోగంగానే మారుతుంది. ఆ టెంపోని ఇన్ని రోజులు ఆయన కంటిన్యూ చేస్తా అది కూడా మనం ఆలోచించాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయింది. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది.